అయితే ఇప్పుడు ఇచ్చేసాము కేజీ కర్రీ వండడానికి, ఒక కేజీ రైస్, బగారా రైస్ వండడానికి. మా అమ్మగారి పేరు చెప్పారు, బాగుంటుంది అంట ఇక్కడ ఫుడ్. సో అందుకే ఇచ్చాము. 150 రూపాయలు చికెన్ నాటుకోడి వండడానికి, 150 రూపాయలు బగారా రైస్కి. ఇక ఇలా అయితే ఇట్లా ప్యాక్ చేస్తారు. మీకు తర్వాత చూపిస్తాను, స్టే ట్యూన్డ్గా ఉండండి. ఎక్కడ కూర్చోవాలి ఏంటి, అక్కడ చెట్ల కింద కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. లైట్గా డ్రిజ్లింగ్ అవుతుంది. ఇక్కడ చాలా ప్లేస్లు ఉన్నాయి మనం వండించేది. ఇక్కడ ఒకటి ఇక నాటుకోళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడే మనం కొట్టించాము నాటుకోళ్ళు. సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. స్టార్ట్ చేసింది, ఫస్ట్ నూనె వేసింది, తర్వాత ఆనియన్స్. మంచి స్పైసీగా ఉండాలా ఎగురు. యూట్యూబ్ అక్కడేంటి, అక్కడ రైసా బగారానా మావులా? మాకేమెత్తున్నా వైట్ రైసా బగారాను? బగారా రైస్కి సిద్ధం అవుతుంది. మనైతే నాటుకోడి ఇది. జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, జస్ట్ మిస్. ఇప్పుడే టమాటా వేశారు. ఏ బాగున్నాయి చక్కే. ఇక్కడ బగారా రైస్ అయితే కుక్ అవుతుంది. నెక్స్ట్ మసాలా దినుసులు వేస్తారు. Salt. గ్రేవీ కొద్దిగా ఎగురుకోమంటావా చూడు. కొద్దిగా ఉన్నాయి వాటర్ వేయమని చాలు. ఇదే
ట్యాంక్ ఉంది కదా, ట్యాంక్ పక్కన ఇంకొకటి షాప్ ఉంటుంది. ఇక్కడ మా అమ్మ హైలైట్ కట్టెలు పోయి బగారా రైస్ అయితే అవుతుంది, చికెన్ కర్రీ అయితే అయిపోయింది. ఉండాలి, తినాలి. తాగరంటగా ఉంది ఆవిడ. బగారా అయిపోయింది, కట్టేస్తున్నారు. వెళ్ళి తినేద్దాం. స్టేట్ చూడండి, మంచి న్యాచురల్ ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ కూర్చొని ఎంజాయ్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఇది మెయిన్ రోడ్ అనమాట. సో ఇలా లోనికి వచ్చాము. బల్లె నాకు ముక్కలు వేయలే, అడిగిచ్చేయి. మామూలుగా లేదు చికెను. రక్త సిక్త వర్ణమున్న తరతర ఉడకటం మటుకి బాగా ఉడికింది. టేస్ట్ చేసి చెప్తాను చూడండి ఎట్లా ఉంటుందో. అదే ఎలా ఉంది? బాగుందా? చాలా చక్కగా అవుతున్నాయండి. ముక్కలు మసాలా బాగా పట్టింది, అన్ని సాంబార్లో చక్కగా కుదురున్నాయి. అంతే లేదు బా, విరగదీసింది. మంచి కలుపుకున్నా. ఒక నిజం చెప్తున్నా కదా, మీరు ఎప్పుడైనా నాటుకోడి స్కిన్ తినండి, భలే ఉంటుంది నాటుకోడి స్కిన్. స్కిన్ మామూలుగా ఉండదు చూడండి. బా విరగదీసింది మా అమ్మగారు అయితే వంట. నా భూతో నా భవిష్యత్తు. అలా బగారా రైస్లో ఆ గుజ్జు కలుపుకుని ఇన్స్పైర్డ్ బై మన అంకుల్ గారు గుర్తుంది కదా, ఫుడ్ అండ్ ఫామ్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.